ఇవాళ పీక్ స్టేజ్లో తీసుకుంటే 10 రూపాయలు 20 రూపాయలు కూడా వసూలు చేస్తారు వాళ్ళు. క్రిందసారి అట్లాగా జరిగినప్పుడు మనం మాట్లాడాం, జగన్కి అర్థం కావట్లేదా ఏంటి అన్నటువంటిది. దాన్ని ఈనాడు జ్యోతి ఏం చేసిన, ఈ వాళ్ళతో కుమ్మక్క ఈ డబ్బులు తినడానికి అని రాసుకొచ్చారు. ఇప్పుడు నేను ఇవాళ కూడా ఆరోపణ చేయట్లా, వీళ్ళు తింటుండొచ్చును. ఎందుకు 2,500 కరెంటు 2,500 మెగావాట్ ఒకేసారి లోటు వచ్చింది 3 కంపెనీల్లో అంటే, 3 ఫ్యాక్టరీలు అంటే ఖచ్చితంగా కుట్ర ఉండాలి. ఒకేసారి జరిగిందంటే నెంబర్ 1 అది. అదేదో బాబు గారు లోకేష్ గారు చేస్తారనుకోవట్లేదు, కింద స్థాయిలో కుట్ర జరుగుతోంది. వాళ్ళు మన అభిమానుల్లాగా చెప్పుకుంటూ తినడానికి ప్లాన్ చేస్తున్నాడు ప్రైవేట్ సంస్థల నుంచి. ఇది చెక్ చేసుకోవాలి. రెండవది, ఇప్పుడు ఛార్జ్ ఇప్పుడు ఈ కోత కారణంగా ఏమవుద్దంటే, ఇప్పుడు కరెంటు కోతలు వస్తున్నాయి మనకి. ఇప్పుడు జనం తిట్టుకునేది ఉద్యోగిని తిట్టుకోరు, అధికారిని తిట్టుకోరు, ప్రభుత్వాన్ని తిట్టుకుంటారు. అది గ్రహించి బాధ్యులు ఎవరో చర్యలు తీసుకుని, ఇదేదో 10 రోజులు పడుతుందట, ఒకటేమో 1 యూనిట్ 2-3 రోజుల్లో సెట్ అవుద్దాడు, ఇంకోటి 10 రోజులు పడుతుంది అంటే 10 రోజుల పాటు ఇప్పుడు ఒకటి ప్రైవేట్ కరెంటు అడ్డదిడ్డమైన రేట్లకు కొనాలి. రెండవది అది చాలట్లేదు, అందుబాటులో లేదని రాశాడు ఈనాడు. అంటే అప్పుడు కోతలు పెడుతున్నట్టు, ఇది దారుణం అవుతుంది అనమాట. సార్, సాధారణంగా సమ్మర్ వచ్చిందంటే ఖచ్చితంగా విద్యుత్ డిమాండ్ ఉంటుంది, లోడ్ కూడా ఎక్కువైంది.